ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధాని అని ఇప్పటికే పలుమార్లు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నిర్మాణంపై దృష్టి సారించారు. పోలవరంతో క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టిన ఆయన తన రెండో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రేపు రాజధానిలో పర్యటించనున్నారు. ఉండవల్లిలో గత ప్రభుత్వం కూల్చివేసిన ప్రజా వేదిక నుంచి రాజధాని పర్యటన ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు బయలుదేరి రాజధాని నిర్మాణాలను పరిశీలించనున్నారు. ఉద్దండరాయనిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని సందర్శించనున్నారు. తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్, అఖిల భారత సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను సీఎం పరిశీలించనున్నారు. ఐకానిక్ నిర్మాణాల పనులు మొదలుపెట్టిన స్థలాలను కూడా ఆయన చూడనున్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళ్తున్న చంద్రబాబును వైకాపా ప్రభుత్వం అడ్డుకుంది. ముఖ్యమంత్రి హోదాలో రేపు రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను పరిశీలించనున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో 3 రాజధానులకు అనుకూలంగా సదస్సులు నిర్వహించిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్ రాజీనామా చేయాలనే డిమాండ్తో రాజధాని ప్రాంత రైతులు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. వీసీ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన రైతులు, టీఎన్ఎస్ఎఫ్ శ్రేణులను ఏఎన్యూ గేటు వద్దే భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ దశలో గేట్లను నెట్టుకుని ఆందోళనకారులు లోపలకు ప్రవేశించగా భద్రతా సిబ్బంది వీసీ కార్యాలయానికి తాళం వేశారు. అక్కడే బైఠాయించిన నిరసనకారులు వైకాపాకు తొత్తుగా వ్యవహరించిన వీసీ రాజశేఖర్ తన పదవి నుంచి తప్పుకోవాలని నినాదాలు చేశారు. వీసీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది తెలిసి అక్కడకు వచ్చిన పోలీసులు రైతులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో వీసీతో మాట్లాడించాలని రైతులు కోరగా రాజశేఖర్ వారి వద్దకు వచ్చారు. ఈ దశలో 3 రాజధానులకు అనుకూలంగా సమావేశాలు ఎందుకు నిర్వహించారని రైతులు ప్రశ్నించగా అప్పటి ప్రభుత్వ ఆదేశం మేరకే అలా చేయాల్సి వచ్చిందని వీసీ చెప్పారు. ప్రభుత్వం నుంచి ఏమైనా ఉత్తర్వులు ఇచ్చారా అని రైతులు ప్రశ్నించగా అలా ఏమీ రాలేదని వీసీ చెప్పారు. ఈ దశలో రైతులు వీసీని గట్టిగా నిలదీయగా పోలీసులు ఆయనను కార్యాలయంలోకి పంపారు. ఈ చర్యపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా ఈ ఉదయం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పవన్ తొలి దస్త్రంపై సంతకం చేశారు. క్యాంపు కార్యాలయంలోని ఛాంబర్లో పవన్ కళ్యాణ్ మొదట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుర్చీలో ఆసీనులైన పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరు చేస్తూ మొదటి ఫైల్పై సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించిన మరో దస్త్రంపై సంతకం చేశారు. బాధ్యతలు చేపట్టిన పవన్ కు పండితులు వేదాశీర్వచనం పలికారు. జనసేన సీనియర్ నేత నాగబాబు, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందల దుర్గేష్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం తెలుగుదేశం నేత మాజీ ఎమ్మెల్యే వర్మ పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు. తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, జనసేనకు చెందిన నాయకులు, వివిధ శాఖల అధికారులు పవన్ ను కలిసి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ప్రతి జిల్లాలో సంబంధిత శాసనసభ్యులు, నాయకులు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. మంగళగిరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం 4 రోజులుగా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ఇవాళ ఇతర ప్రాంతాల నుంచి కూడా తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు తరలివచ్చారు. అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు కోట దేవకీదేవి ఇవాళ లోకేష్ ను కలిసి విశాఖలో ఎగ్జిబిషన్ గడువు రెన్యువల్ చేయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే అంశంపై ఉన్నతాధికారుల చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేకపోయిందని, లోకేష్ ని కలిస్తే గంటలో సమస్య తీరిపోయిందని ఆమె చెప్పారు. పారామెడికల్, ఆర్ఎంపీ, కేజీబీవీ సంఘాల సమస్యలు స్వీకరించి వాటి పరిష్కారానికి లోకేష్ హామీ ఇచ్చారు. లోకేష్ తరహాలో జిల్లాలో నేతలు ప్రజా దర్బార్లు తెరిస్తే దూర ప్రాంతాల నుంచి అమరావతికి వచ్చే సమస్య ఉండదని లోకేష్ ను కలవడానికి వచ్చిన ఇతర ప్రాంతాల వారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైకాపా ప్రభుత్వ అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వైకాపా పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకున్న వైనం బయటపడింది. పార్టీ అవసరాలకు పని చేయించుకుని ప్రభుత్వం నుంచి వేల మందికి లక్షల్లో జీతాలు ఇచ్చిన గుట్టు రట్టవుతోంది. ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ ప్రగతి సహా ఆర్డీసీ విభాగాలు నియమించిన 100 మంది 5 ఏళ్లు ఆఫీస్కి రానప్పటికీ వైకాపా సర్కార్ జీతాలు చెల్లించిన భాగోతం బయటపడింది. ప్రభుత్వం నుంచి జీతం ఇస్తూనే వారితో పార్టీ కోసం సోషల్ మీడియాలో పని చేయించుకున్నట్టు తేలింది. తప్పుడు రిపోర్టులు, రికార్డులు సృష్టించి కార్పొరేషన్ల నుంచి జీతాలు చెల్లించినట్టు నిర్ధారణ జరిగింది. గత ప్రభుత్వ అక్రమ నియామకాలు, చెల్లింపులపై కూటమి ప్రభుత్వం వివరాలు సేకరిస్తుండగా ఈ భాగోతం బయటకు వచ్చింది. ఇప్పటికే పలు శాఖల్లో అవుట్సోర్సింగ్ పేరుతో జరిగిన అక్రమాలపై నివేదిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అసలు ఉద్యోగులే లేకుండా జీతాలు డ్రా చేయడం, ఎక్కడెక్కడో ఉన్న వారి పేర్లపై జీతాలు ఇవ్వడంపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.
2024-25లో తెలంగాణకు ఇచ్చే వార్షిక రుణ ప్రణాళికను 41వ రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమితి ఎస్ఎల్బీసీ ఖరారు చేసింది. హైదరాబాద్ మ్యారీగోల్డ్ హోటల్లో 2024-25 వార్షిక రుణ ప్రణాళికను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ ఆర్థిక సంవత్సరం వ్యవసాయానికి 6,33,777.48 కోట్లు, పంట రుణాలకు 5,197.31 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు 19,239.87 కోట్ల రుణాలు ఇవ్వాలని ఎస్ఎల్బీసీలో ప్రతిపాదించారు. తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న బ్యాంకర్లకు సామాజిక, మానవీయ కోణం ఉండాలని ఆర్థిక మంత్రి భట్టి సూచించారు. పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామమని వివరించారు. రుణాలు ఎగ్గట్టిపోతున్న బహుళజాతి కంపెనీలకు లక్షల కోట్లు ఇస్తున్న బ్యాంకులు రైతులకు మాత్రం రుణాలు పెద్దగా ఇవ్వడం లేదని మంత్రి తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారమే బ్యాంకులు వ్యవహరించాలని సూచించారు. అప్పులు చేసి సంపద సృష్టించి ఆ సంపద ద్వారా సంక్షేమ రంగానికి ఖర్చు చేస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన మహిళా సంఘాలకు 5 ఏళ్లలో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పారు. రైతు రుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. కేంద్ర బడ్జెట్ ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతామని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా కులగణన చేపట్టాలని, తద్వారా దేశ సంపదను దామాషా ప్రకారం పంచాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే శాంతి భద్రతలు క్షీణించాయనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో శాంతి భద్రతలకు చిరునామాగా మారిన తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో భద్రత ప్రశ్నార్థకమైందని ఆక్షేపించారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అంతా చూస్తుండగా సంజీవ్ అనే వ్యక్తిని కొట్టి చంపారని గుర్తు చేసిన హరీష్, హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్లో సమీర్ అనే యువకుడిని పొడిచి చంపారని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన మరవకముందే భూపాలపల్లి జిల్లాలో రక్షించాల్సిన పోలీసే తోటి మహిళా కానిస్టేబుల్ భక్షించే చర్యకు పాల్పడ్డాడని హరీష్ రావు వివరించారు. ప్రభుత్వం తక్షణం స్పందించి సదరు ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పటిష్టమైన చర్యలు తీసుకుని శాంతి భద్రతలు కాపాడాలని సామాజిక మాధ్యమం ఎక్స్లో హరీష్ కోరారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21-22న జరగనుండగా తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ చేసిన విజ్ఞప్తికి గోరంట్ల అంగీకరించారు. రేపు గవర్నర్ బుచ్చయ్య చౌదరితో ప్రొటెం స్పీకర్గా ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలవగా తర్వాత అత్యధికంగా బుచ్చయ్య చౌదరి 7 సార్లు గెలిచారు. ఈ సమావేశాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం జగన్ సహా సభ్యులతో బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీలోని మంత్రి కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 21-22 తేదీల్లో అసెంబ్లీ నిర్వహణపై కేశవ్ సంతకాలు చేశారు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం సభ అనే విధంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని కేశవ్ తెలిపారు. శాసనసభ సమావేశాలలో రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమంపై అర్థవంతమైన చర్చలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. సభకు జగన్ రావాలని, సమస్యలపై మాట్లాడాలని తాము కోరుకుంటున్నట్లు కేశవ్ చెప్పారు. సభలో స్వపక్షమైన, విపక్షమైన తామేనని అన్నారు. గత ప్రభుత్వంలో అక్రమ కేసులపై విచారణ జరిపిస్తామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. బాధితులు కేసు రీఓపెన్ చేయాలని కోరితే తప్పకుండా చేస్తామన్నారు. సచివాలయంలో హోంమంత్రిగా అనిత బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం బ్లాక్ 2లో పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టారు. తనపై ఉంచిన గురుతర బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని ఆమె చెప్పారు. చట్టమే లేకుండా పెట్టిన దిశ పోలీస్ స్టేషన్ల పేరు మారుస్తామని స్పష్టం చేశారు. పోలీసులు ప్రజలకు అనుగుణంగా పనిచేయాలని, పాత ప్రభుత్వ ఆలోచనలు ఎవరైనా ఉంటే పక్కకు తప్పుకోవాలని ఆమె సూచించారు. గంజాయి నిర్మూలన, మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని వివరించారు. వైకాపా ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయల గృహ నిర్మాణ నిధులను దారి మళ్లించిందని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కేంద్రం నుంచి 26 లక్షల ఇళ్లు మంజూరైతే కేవలం 6 లక్షలు మాత్రమే కట్టారని వెల్లడించారు. పేదలందరికీ ఇళ్లు అని చెప్పి సగం సగం పనులు చేశారని పేర్కొన్నారు. గృహ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ గడిచిన 5 ఏళ్లలో అట్టడుగున నిలిచిందన్నారు. 945 కోట్ల రూపాయల బిల్లులను వైకాపా ప్రభుత్వం లబ్ధిదారులకు ఎక్కెడుతుందన్నారు. పెండింగ్లో ఉన్న 13 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని మంత్రి వివరించారు.
ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండకూడదో చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి ఓ ఉదాహరణ అని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో కూటమి నేతలతో సమావేశమైన ఆయన కూటమి ఎమ్మెల్యేలకు వేలకు వేల మెజార్టీ ఇచ్చి గెలిపించారంటే 5 ఏళ్లలో ప్రజలు ఎంత విసిగిపోయారో అర్థం చేసుకోవాలన్నారు. అయితే ఎమ్మెల్యేలకు వచ్చిన మెజార్టీని చూసి తల ఎగరవేయవద్దని కూటమి నేతలకు విజ్ఞప్తి చేశారు. 50,000 కోట్ల రూపాయల విలువ చేసే ఆయిల్ రిఫైనరీ మచిలీపట్నం రానుందని తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో మచిలీపట్నంలో 1,00,000 మంది జనాభా కూడా పెరుగుతారని రవీంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన రహదారులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, దానికి అధికార యంత్రాంగం మద్దతు అవసరమని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రోడ్లు చెడిపోతే కాంట్రాక్టర్లు సహా అధికారులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణలో జాతీయ, రాష్ట్ర, ఇతర రహదారులు, ఇతర భవన నిర్మాణాల పురోగతిపై సచివాలయంలో మంత్రి సమీక్షించారు. రీజనల్ రింగ్ రోడ్డు, ఓఆర్ఆర్ మధ్య అనుసంధానానికి రోడ్ల నిర్మాణంపై స్పష్టమైన ప్రణాళికలు ఉన్నట్టు మంత్రి తెలిపారు. హైదరాబాద్ విజయవాడ రహదారిపై బ్లాక్ స్పాట్ల వద్ద మరమ్మతులు కొనసాగుతున్నట్టు చెప్పారు. ఈ రహదారిని గ్రీన్ఫీల్డ్ హైవేగా తీర్చిదిద్దుతామన్న మంత్రి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు నత్తనడకన సాగుతుండడంపై అధికారులను ప్రశ్నించారు. కాంట్రాక్టర్ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు చెప్పగా, ఈ అంశాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లి కాంట్రాక్టర్ను మార్చడం లేదా పనులు వేగవంతం చేయించాలని అధికారులకు సూచించారు. అంబర్పేట్ ఫ్లైఓవర్ పనులు తుది దశకు చేరాయని, మరో నెల రోజుల ట్రాఫిక్కు అనుమతిస్తామని అధికారులు మంత్రికి తెలిపారు. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై 1.15 కిలోమీటర్ల వెహికల్ అండర్ పాస్, ఎల్బీనగర్ నుంచి మల్లాపూర్ వరకు 6 లేన్ల విస్తరణ సహా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అన్ని రోడ్లను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. దేశంలో ఉన్నత విద్యను మరింత అధునాతనంగా, పరిశోధనలే ప్రధానంగా మార్చేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భవిష్యత్తులో దేశ యువత ప్రపంచానికి నాయకత్వం వహిస్తారని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు భారత్ విద్యకు, విజ్ఞానానికి ప్రపంచ కేంద్రంగా మారాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. బీహార్లోని గిరిరాజ్లో నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ను ప్రారంభించిన మోదీ అక్కడికి సమీపంలో ఉన్న ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తించిన నలంద మహావిహారాను సందర్శించారు. గత 10 ఏళ్లలో సగటున ప్రతి వారం ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటవుతున్నట్లు చెప్పారు. నలంద విశ్వవిద్యాలయం దేశ విద్యా వారసత్వానికి, శక్తివంతమైన సాంస్కృతిక మార్పిడికి చిహ్నమని మోదీ కొనియాడారు. ప్రధానిగా 3వ సారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి 10 రోజుల్లో నలందకు వచ్చే అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు మోదీ చెప్పారు. ఢిల్లీ నుంచి బీహార్లోని దర్భంగాకు వెళ్లేందుకు స్పైస్ జెట్ 476 విమానం ఎక్కిన ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ఈ విమానంలో ఏసీ పనిచేయనందున సుమారు గంట పాటు ఉక్కపోతతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రయాణికులు తమ వద్దనున్న వస్తువులను విసనకర్రలా వాడి కాస్త ఉపశమనం పొందే ప్రయత్నం చేశారు. ఏసీ పనిచేయకపోవడం సహా విమానంలో వేడి అధికంగా ఉన్నందున కొందరు అస్వస్థకు గురైనట్టు పలువురు ప్రయాణికులు తెలిపారు. అస్సాంలో భారీ వర్షాలకు పోటెత్తిన వరదల బారిన పడి 26 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. కరీంగంజ్ జిల్లాలో కొండచెరలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి చెందినట్లు చెప్పారు. మృతుల్లో 3 మైనర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలకు 15 జిల్లాల్లోని సుమారు 1,61,000 మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించారు. నదులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తుండగా రహదారులు, ఇళ్లు ధ్వంసమైనట్లు తెలిపారు. ఎడతెగని వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయన్నారు. 470 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయని చెప్పారు. సుమారు 1,380 హెక్టార్ల పంట నీట మునిగినట్లు అసోం సర్కార్ ప్రకటించింది. సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, 5,000కు పైగా పౌరులు పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నట్లు తెలిపింది.